నమస్తే, myself Sarasija. Welcome to My3 News. ముందుగా headlines. TED ED క్లబ్ క్లాస్ రూమ్ ప్రారంభించిన కలెక్టర్ పమేలా సత్పతి. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచన. కరీంనగర్ జిల్లాలో మరోమారు ఫుడ్ పాయిజన్. తిమ్మాపూర్ ప్రభుత్వ పాఠశాలలో 4 విద్యార్థులకు అస్వస్థత. వైకుంఠ ఏకాదశికి ముస్తాబైన ఆలయాలు. ఉత్తర ద్వార దర్శనానికి ఆలయాల సుందరీకరణ. వివేకానంద జయంతి ఉత్సవాల్లో భాగంగా వేడుకలు. సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించిన విద్యార్థులు. ఇక వార్తల్లోని వివరాలు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ప్రపంచ వేదికలపైన ప్రసంగించేలా తయారు కావాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. గన్నేరువరం మండలం జంగపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో టెడ్ ఎడ్ స్టూడెంట్స్ టాక్స్ క్లబ్ ఎగ్జిబిషన్ను ఆమె ప్రారంభించారు. అనంతరం జంగపల్లి ప్రభుత్వ పాఠశాల ప్రత్యేకతలను సూచించే పీపీటీని కలెక్టర్ తిలకించారు. మత్తు పదార్థాలు, స్నేహిత, నష ముక్త భారత్, కుక్క కాటు జాగ్రత్తలు, కిచెన్ గార్డెన్, ఫోక్సో చట్టం వంటి వాటిపై విద్యార్థులు ప్రదర్శించిన ఎగ్జిబిషన్ ఆకట్టుకుంది. రామ్ చరణ్ అనే విద్యార్థి గీసిన కలెక్టర్ చిత్రపటాన్ని కలెక్టర్కు అందజేశారు. అనంతరం పాఠశాలలో వండిన మధ్యాహ్న భోజనాన్ని కలెక్టర్ పరిశీలించారు. వంటగదిని, వంట పాత్రలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. జంగపల్లి ప్రభుత్వ పాఠశాల టెడ్ ఎడ్ కోచింగ్ కోసం గుర్తింపు పొందిన రాష్ట్రంలోని ఏకైక ప్రభుత్వ పాఠశాల అని చెప్పారు. ఈ గుర్తింపు వెనుక ఎంతో మంది ప్రభుత్వ ఉపాధ్యాయుల కృషి ఉందని తెలిపారు. ఈ శిక్షణ ప్రభుత్వ విద్యార్థులకు భవిష్యత్తులో మంచి మార్గం చూపుతుందని అన్నారు. విద్యార్థులంతా టెడ్ ఎడ్లో పాల్గొనాలని సూచించారు. ఉపాధి, ఉద్యోగ సాధనకు భావ వ్యక్తీకరణ చాలా ముఖ్యమన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి జనార్దన్ రావు, మండల విద్యాధికారి రామయ్య, క్వాలిటీ కోఆర్డినేటర్ అశోక్ రెడ్డి, ప్రధాన ఉపాధ్యాయురాలు కె శారద పాల్గొన్నారు. మనం ఎప్పుడెప్పుడు ఆలోచిస్తాము, ఆ స్కూల్లో పిల్లలకి ఇది వస్తుంది, ఆ స్కూల్లో అది వస్తుంది, మనకి ఇది లేదు అది లేదు. బట్ అయినప్పటికీ కూడా మీకు ఎడ్యుకేషన్ పర్స్యూ చేయడానికి ఒక అవకాశం ఉంది. అదే ఇట్ సెల్ఫ్ ఒక గొప్ప విషయం. మీరు ఎప్పుడెప్పుడు రోడ్స్లో వెళ్ళేటప్పుడు చిన్న చిన్న ఢాబాలో చూస్తారు, చిన్న పిల్లలు పనిచేస్తూ ఉంటారు. వాళ్ళకి చదవాలనేది ఆకాంక్ష ఉన్నా కూడా ఆ చదువు నుంచి దూరంగా ఉంటారు. చాలా పరిస్థితి వల్ల అట్లా ఉంటారు. సో మీ అమ్మ నాన్న ఎంత కష్టపడి మిమ్మల్ని చదివిస్తున్నారు, ఖచ్చితంగా దాన్ని మీరు గౌరవించాలి. సో హార్డ్ వర్క్ చేయాలి. కమింగ్ టు టెడ్ ఎడ్, ఈరోజు కొంతమంది పిల్లలు మాత్రం దాంట్లో క్లబ్లో ఉన్నారు, కానీ చాలామంది పిల్లలు చేయగలుగుతారు. ఇది ఆస్పిరేషన్ ఉంది, వాళ్ళకి కెపాసిటీ ఉంది. ఎఫర్ట్ చేస్తే, ప్రాక్టీస్ చేస్తే ఆ స్థాయికి వెళ్ళగలుగుతారు. సో డెఫినెట్లీ అందరూ కూడా ఎఫర్ట్ చేయాలి. మీ స్కూల్స్లో, ఇక్కడ మన జిల్లాలో అయితే అన్ని స్కూల్స్లో, హాస్టల్స్లో మనము సినిమాలు చూపిస్తూ ఉన్నాము. పిల్లలకి అంటే ఆ మనసాని మంచిగానే మోల్డ్ చేసే విధంగా సినిమాలు చూపిస్తున్నాము. సో అలాంటి సినిమాని చూసిన తర్వాత తప్పకుండా ఒక 10 నిమిషాలు కూర్చుని ఆ సినిమా నుంచి ఏం నేర్చుకున్నారు, ఏం నచ్చింది అనేది మీరు గమనించి. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మహాత్మానగర్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల సమీపంలోని ఇంటిగ్రేటెడ్ హాస్టల్లో 4 విద్యార్థులకు ఫుడ్ పాయిజన్తో అస్వస్థతకు గురయ్యారు. ఎల్ఎండి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న అరణ్య, కళ్యాణి, నందినితో పాటు మరో 5 విద్యార్థినులు మధ్యాహ్నం పాఠశాలలో భోజనం చేసి సాయంత్రం సమీపంలోని ఇంటిగ్రేటెడ్ హాస్టల్కి వెళ్లారు. కొంత సమయం తర్వాత వారికి కడుపు నొప్పి రావడంతో సమీపంలోని ప్రైవేటు వైద్యుడి దగ్గర చూపించారు. అందులో 4కి కడుపు నొప్పి తగ్గకపోవడంతో కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్సను అందించారు. ఈ ఘటనపై సిపిఓ, డిటిఓ, ఎంపీడీఓ హాస్టల్ను సందర్శించి విచారణ చేపట్టారు. ప్రస్తుతం విద్యార్థుల పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఎస్సీ గర్ల్స్ హాస్టల్లో నిన్న జరిగిన విషయం వాస్తవానికి ఇక్కడ ఏం లేదండి. పిల్లలు మధ్యాహ్నం ఫుడ్ తీసుకోవడం వల్ల ఒక 2
మోషన్స్ అయినాయి. దాన్ని కడుపు నొప్పి లేస్తే మళ్ళీ నైట్లో ఏమైనా ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి జనరల్ చెకప్ కొరకని సివిల్ హాస్పిటల్ తీసుకెళ్ళారు. హాస్టల్ వార్డెన్ సిక్ ఇన్ఛార్జి హాస్పిటల్ తీసుకెళ్ళారు. అక్కడ సార్ జనరల్ చెకప్ చేసేసి మళ్ళీ రిటర్న్ పంపించే క్రమంలో ఇదంతా బయటికి వెళ్ళడం జరిగింది. కానీ వాస్తవానికి పిల్లలు ముగ్గురు కూడా బాగానే ఉన్నారు, రిటర్న్ వచ్చేసారు. ఇక అందరూ బాగానే ఉన్నారు, సిక్ కూడా ఏం లేరు, యాక్టివ్గానే ఉన్నారు. అందరి పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు. నేను కూడా ఫుడ్ చూసినా, తిన్నాను, బాగానే ఉంది. ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఏం అనిపించలేదు. ఎంతమంది పిల్లలకు ఆన్సర్? ముగ్గురికి. ఒక 2 అమ్మాయిలకేమో 3 times మోషన్స్ అయినాయి, ఒక అమ్మాయికేమో 1 time మోషన్స్ అయినాయి. అంతే. వామిటింగ్స్ అయితే ఎవరికి ఏం కాలేదు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండిలోని ఆండాల్ పద్మావతి వెంకటేశ్వర ఆలయం వైకుంఠ ఏకాదశికి ముస్తాబైంది. ఆలయ ఆవరణలో ఆలయ కమిటీ అధ్యక్షులు మారం జగదీశ్వర్ మీడియాతో మాట్లాడారు. జనవరి 10వ తేదీన ఉదయం 4 గంటల నుండి ఉత్తర ద్వార దర్శనం ఉంటుందని చెప్పారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా సప్త ద్వార పూజతో పాటు పలు ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఉంటాయని తెలియజేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి కోర్కెలు తీర్చుకుని స్వామివారి దర్శనం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు మారం జగదీశ్వర్, పోలు కిషన్, ఒంటెల రవీందర్ రెడ్డి, రాగి శ్రీనివాస్, వెంకటేశ్వరరావు, రామచంద్రారెడ్డి, ప్రసాద్ రెడ్డి, ఆలయ కమిటీ ప్రతినిధులు, ఆలయ అర్చకులు పాల్గొన్నారు. త్రిదండి శ్రీమన్నారాయణ పెద్ద జీఎస్ స్వామి వారి యొక్క కర కమలముల చేత ప్రతిష్ఠించబడినటువంటి యొక్క మన దిగువ మానేరుపురంలో వేయించేసినటువంటి యొక్క శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయం యందు ధనుర్మాసోత్సవాలు జరుగుతున్నవి. ఇందులో ముఖ్యమైనటువంటి యొక్క కార్యక్రమం వైకుంఠ ద్వార దర్శనం. ముక్కోటి ఏకాదశి సందర్భంగా సప్తద్వార పూజ, తదుపరి స్వామివారి యొక్క దర్శనం, తదుపరి అర్చనలు, విశేషార్చనలు, తర్వాత తీర్థప్రసాద వినియోగం ఉంటుంది. కాబట్టి భగవద్ బంధువులు ఎల్లరూ కూడా విశేష సంఖ్యలో ఇచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని తిలకించి స్వామివారిని సేవించి తీర్థప్రసాదం స్వీకరించవలసిందిగా విన్నవిస్తున్నాం. జై శ్రీమన్నారాయణ. ఎల్ఎండి కాలనీలోని వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో రేపు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఎల్ఎండి కాలనీలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ ముస్తాబు చేయడం జరిగింది. అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఉత్తర ద్వారం నుంచి వెళ్ళి రేపు దర్శనానికి కొరకు ఇక్కడ ఉన్న భక్త మండలి అంతా ఏర్పాట్లు చేసి అన్ని సౌకర్యాలను కల్పించి రేపు అధిక సంఖ్యలో కరీంనగర్ జిల్లాలో ఉన్న భక్తులు రాగలరని మనవి చేస్తూ, చాలా పురాతనమైన దేవస్థానం, ఇక్కడ చాలా పార్కింగ్ ఉంటుంది. ఇక్కడికి వచ్చిన భక్తులు కోరిన కోరికలు కోరుకుంటే తొందరనే ఆ కోరికలు తీర్చే దేవుడుగా వెంకటేశ్వర స్వామికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. కాబట్టి అధిక సంఖ్యలో భక్తులు రాగలరని మనవి చేస్తున్నాం. స్వామి వివేకానంద జయంతి ఉత్సవాలలో భాగంగా కరీంనగర్లో వేడుకలు ఘనంగా నిర్వహించారు. నగరంలోని భగత్ నగర్ వివేకానంద విద్యానికేతన్ పాఠశాలలో స్వామి వివేకానంద విద్యా పరిషత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సౌగాని కొమరయ్య అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ట్రైనీ కలెక్టర్ అజయ్ యాదవ్, చిలుకూరి బాలాజీ దేవాలయ శివాలయ ప్రధాన అర్చకులు హాజరయ్యారు. ప్రతి విద్యార్థి స్వామి వివేకానంద స్ఫూర్తితో ముందుకు వెళ్లాలని వక్తలు సూచించారు. వ్యాసరచన, ఉపన్యాస పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అజయ్ యాదవ్, సిఏ నిరంజనాచారి, సురేష్ ఆత్మారాం స్వామిలు అందజేశారు. అనంతరం చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. ఈ కార్యక్రమంలో వివేకానంద ఇన్స్టిట్యూట్ స్కూల్ చైర్మన్ సౌగాని కొమరయ్య, నంది శ్రీనివాస్, ట్రస్ట్ డైరెక్టర్ డాక్టర్ రామ్ కిరణ్, చీఫ్ అడ్వైజర్ సిఏ అనిల్ కుమార్, ట్రస్ట్ చైర్మన్ తుడి కళ్యాణ్, ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ జూపల్లి ధీరజ్, కంఠం వెంకటరమణ, లోకేష్ కుమార్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ దేశం అంటే బట్టలు లేని వ్యక్తులు, అజ్ఞానులు, బీదవారు అని ఒక ప్రోపగాండా తీసుకొచ్చినటువంటి మన ఇన్వేడర్స్, బ్రిటిష్ వాళ్ళకు లేని సంస్కృతి, వాళ్ళకు తెలియని సంస్కృతి, ఇక్కడ ఎంతో గొప్ప సంస్కృతి ఉన్నా కూడా ఈ సంస్కృతిని చిన్నది చేసి మనందరికీ ఆత్మన్యూనత భావం నేర్పించారు. ఇప్పటికీ కూడా చాలామందిలో బానిసత్వపు లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. దాన్ని మనం విడనాడాల్సినటువంటి అవసరం ఉన్నది. ముఖ్యంగా ఇప్పుడు చదువుతున్నటువంటి విద్యార్థులు, యువత అంతా కూడా ఎంత చెడిపోతున్నారో అందరికీ తెలుసు. రీసెంట్గా ఒక సినిమా, పుష్ప సినిమా, దాన్ని చూసి దానిలో ఉన్న ఆహార్యాన్ని చూసి
దాన్ని అదే గొప్ప అని ఒక నేరస్తుని ఒక హీరోగా చూసి అది హీరోయిజం అని నాయకుడు ఎవరు? దొంగతనం చేసేవాడు నాయకుడా? తప్పు చేసేవాడు నాయకుడా? లక్ష్యం ఒకటే, ఏదో సాధించు. మీకున్న ఆలోచన ఏదో ఉంటుంది, దాన్ని అస్సలు పైకి రానివ్వరు. అందుకని ఖచ్చితంగా మీరు నేను గొప్ప, నా వ్యవస్థ నా వ్యవహారం గొప్ప, మా అమ్మా నాన్న ఏదైతే ఇప్పుడు చేస్తున్నారో స్వధర్మే నిధనం శ్రేయ, కులవృత్తికి సాట్లేదు గువ్వల చిన్న, అది కనుక మనం తిరిగి ఆచరించగలిగితే ఈ భారతదేశం నిస్సందేహంగా అద్భుతాలు సాధిస్తుంది. ఇప్పుడు కొంచెం చెప్తే గమ్మత్తుగా అనిపిస్తుందేమో చాలామంది పెద్దవాళ్ళకు కూడా. ఇప్పుడు స్కిల్స్ అని గవర్నమెంట్ చెప్తుంది వేరే పేరుతో, అందరికీ హైలీ ఇంపాసిబుల్ జాబ్స్ ఇవ్వాలంటే ఏం చేస్తున్నారు? విదేశీ కంపెనీ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి సాగిలపడి మీరు రండి బాబు, మీకు మా దేశంలో ఎదుర్కొనేది ఇచ్చేస్తాం, అంతే. సాగిలపడమే. ఇంకా అటువైపు వెళ్తే కొంచెం ఆవేశం వస్తుంది, తగ్గించుకుందాం. You can think in 1900 when we were in slavery, we were under colonization, we were forced to thought that we are inferior. At that time Swami went to Chicago, and in Chicago also he faced lot of discrimination. His speech was at the last. When people start feeling frustrated, irritated, many of start going away from that conference, and that particular time he said, my dear brothers and sisters, and it was like a shock for the people who were listening. They were completely amazed. They start clapping for at least 2 minutes for the Vivekanand. This was the power of the Vivekanand. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని కాసింపేట గ్రామంలో స్వయంభూగా వెలిసిన శ్రీ మానసాదేవి అపురూప లక్ష్మీ 6వ మహాశక్తి ఆలయాన్ని ముస్తాబు చేశారు. ఈ నెల 10వ తేదీన జరగబోయే ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని మానసాదేవి ఆలయాన్ని సుందరీకరించారు. మానసాదేవి ఆలయంలో కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి, శ్రీ సీతారామచంద్ర స్వామికి ముక్కోటి ఏకాదశి ఆలయాన్ని సిద్ధం చేశారు. ఉదయం 6:30 నుండి భక్తులకు ఉత్తర ద్వారం ద్వారా దర్శనం ఉంటుందని, విశేష పూజలు 10 గంటలకు స్వామివార్లకు పంచామృత నవ కలశాభిషేకం చేయనున్నారు. అనంతరం స్వామివార్లకు విశేష అలంకరణ కార్యక్రమాలను చేపట్టనున్నారు. 10:30 నుండి స్వామివారికి సహస్ర తులసి దళార్చన, మధ్యాహ్నం 12:30కు సామూహిక శ్రీ సుదర్శన నరసింహ హోమం నిర్వహిస్తామని ఆలయ చైర్మన్ ఏలేటి చంద్రారెడ్డి, ప్రధాన అర్చకులు అమర్నాథ్ శర్మ, కమిటీ సభ్యులు తెలిపారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివార్ల అనుగ్రహానికి పాత్రులు కావాలని కోరారు. స్వయంగా వెలిసినటువంటి మానసాదేవి ఆలయం రేపు వైకుంఠ ఏకాదశి సందర్భంగా సప్తద్వార దర్శనం, అంటే 7 ద్వారాల నుంచి అమ్మవారిని మరియు సీతారామచంద్రుని, నరసింహస్వామిని దర్శనం చేసుకోవడానికి ఏర్పాట్లు చేస్తూ ఉన్నాము. భక్తులకు ఎలాంటి అసౌకర్యంగా లేకుండా అందరికీ కూడా మన పార్కింగ్ కానీ, భోజన వసతి కానీ, మంచినీటి వసతి కానీ అన్ని ఏర్పాట్లు సౌకర్యాలు చేయడం జరుగుతుంది. మరి రేపు అధిక సంఖ్యలో భక్తులు వస్తారని ఆశిస్తూ ఉన్నాము. ఎందుకంటే అమ్మవారు చాలా మామూలు రోజులలోనే విపరీతంగా ఉంటారు కాబట్టి రేపు వైకుంఠ ఏకాదశి చాలామంది వస్తారు కాబట్టి అందరు కూడా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కాకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తూ ఉన్నాము. 7 ద్వారాల నుండి దర్శనం చేసుకోవడం అనేది చాలా అదృష్టము. ఎందుకంటే మన ఈ చుట్టుపక్కల ఏ గ్రామంలో కానీ ఏ దేవాలయాల్లో కానీ 7 ద్వారాల నుంచి దర్శనం చేసుకోవడం అనేది చాలా అదృష్టంగా భావించి భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి దీవెనలు తీసుకొని వెళ్ళిపోవాల్సిందిగా. యూనివర్సిటీ మార్గదర్శకాలను రద్దు చేయాలని కోరుతూ కరీంనగర్లో ఎస్ఎఫ్ఐ నాయకులు ఆందోళనకు దిగారు. నగరంలోని శాతవాహన యూనివర్సిటీ ఎస్ఎఫ్ఐ కమిటీ ఆధ్వర్యంలో యూనివర్సిటీ గేటు ఎదుట ధర్నా చేపట్టారు. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ తీసుకువస్తున్న మార్గదర్శకాలను రద్దు చేయాలని జిల్లా ఎస్ఎఫ్ఐ అధ్యక్షులు కాంపల్లి అరవింద్ అన్నారు. వీసీ నియామకాలలో ఇండస్ట్రియల్ సెక్టార్ వాళ్లను తీసుకురావడాన్ని ఖండిస్తున్నామని చెప్పారు. విద్యాలయాలలో విద్యారంగానికి సంబంధించిన ప్రొఫెసర్లను కాకుండా సంబంధం లేని వారిని ఎలా నియమిస్తారని ప్రశ్నించారు. విద్యా వ్యవస్థను ప్రైవేటైజేషన్ చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. యూజీసీ నిబంధనలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని, యూనివర్సిటీలకు నామమాత్రంగా బడ్జెట్ కేటాయించడంతో అభివృద్ధి కుంటుపడిందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కాంపెల్లి అరవింద్తో పాటు చిత్యాల రాజ్ కుమార్, దాడి మహేష్, ఎస్ఎఫ్ఐ నాయకులు, యూనివర్సిటీ విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు ఎస్ఎఫ్ఐ శాతవాహన యూనివర్సిటీ కమిటీ ఆధ్వర్యంలో
గేట్ ముందు నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ నిరసన కార్యక్రమం ఎందుకంటే ఈరోజు దేశంలో యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినటువంటి ధర్మేంద్ర గారు ఈరోజు దేశంలో ఎడ్యుకేషన్ సిస్టమ్ సంబంధించి ఈరోజు విద్యారంగాన్ని పూర్తిగా అణచివేసే ప్రయత్నం జరుగుతుంది. ఏ విధంగా అంటే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ప్రకారం యూజీసీ నిబంధనలను ఈరోజు పూర్తిగా తుంగలోకి దొక్కే ప్రయత్నం జరుగుతుంది. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్లో ఈరోజు వీసీల ప్రక్రియ ఈరోజు ఏం చెప్తుందంటే వీసీల ప్రక్రియకు సంబంధించి ఈరోజు దేశంలో ఒక వీసీ కావాలంటే మినిమం 10 సంవత్సరాలు అర్హత కలిగిన ప్రొఫెసర్ని ఈరోజు వీసీ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఈరోజు కొత్త తీసుకొచ్చే నిబంధనల్లో వీసీ కావాలంటే వీసీలకు కూడా అవకాశంగా ఈరోజు ప్రైవేట్ సెక్టర్ సంబంధించి ఇండస్ట్రియల్ సెక్టర్ సంబంధించి బిజినెస్ సెక్టర్లో ఉన్న వాళ్ళని వ్యాపారవేత్తలను తీసుకొచ్చి ఈరోజు వీసీలుగా కూర్చోబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు ఇది దుర్మార్గమైన చర్య. ప్రభుత్వ విద్యను పూర్తిగా తుంగలోకి దొక్కే ప్రయత్నం మన దేశంలో జరుగుతున్నది. దాంతోపాటు ఈరోజు అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు సంబంధించి కూడా ఈరోజు పూర్తిగా వైరుధ్యంగా ఉన్నది. ఎందుకు చెప్తున్నామంటే ఈరోజు ఖాళీ ఉన్న పోస్టులను భర్తీ చేయాలంటే ఈరోజు మినిమం PhD అభ్యర్థులు ఈరోజు ఉండాలి. వ్యవసాయ రంగ సమస్యలు పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని జిల్లా వ్యవసాయ కార్మిక సంఘ సహాయ కార్యదర్శి సుంకరి సంపత్ అన్నారు. కరీంనగర్లో వ్యవసాయ కార్మిక సంఘ సమావేశం నిర్వహించారు. భూమి లేని వ్యవసాయ కార్మికులందరికీ 12,000 రూపాయలను వెంటనే విడుదల చేయాలని కోరారు. ఇందుకుగాను అన్ని సంఘాలు ఐక్యంగా పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. వ్యవసాయ కార్మికులకు అందించబోయే 12,000 రూపాయల పథకం యొక్క విధి విధానాలను తక్షణమే ప్రకటించాలని డిమాండ్ చేశారు. లబ్ధిదారులను కుదించేందుకు కుట్ర జరుగుతుందన్న అనుమానాలు నివృత్తి చేయాలని కోరారు. గ్రామ సభల ద్వారానే లబ్ధిదారులను ఎంపిక చేయాలన్నారు. తక్షణమే విధి విధానాల రూపకల్పనకు వ్యవసాయ కార్మిక సంఘాలతో అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి వడ్ల రాజు, జిల్లా ఉపాధ్యక్షులు రాయకంటి శ్రీనివాస్ పాల్గొన్నారు. హామీల్ని అమలు చేయాలని చెప్పి వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రధానంగా రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు రైతులతో పాటు వ్యవసాయ కూలీలకు 12,000 రూపాయలు సంబంధించినటువంటి ఉపాధి కల్పన కోసం సంబంధించినటువంటి నెలకు 12,000 రూపాయలు ఇస్తా అని చెప్పి ఆ రోజు ప్రకటించడం జరిగింది. ఆ సంబంధించినటువంటి 12,000 రూపాయలు వెంటనే ఎటువంటి షరతులు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. లేకుంటే ఉపాధి కార్డు ఉన్నటువంటి వాళ్ళకి ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ ఇట్లా 1,00,000 లింకులు పెట్టి వాటిని తగ్గించేటువంటి ప్రయత్నం జిల్లా అధికార యంత్రాంగం, రాష్ట్ర అధికార యంత్రాంగం చేస్తున్నట్టు మాకు వార్తలు వస్తూ ఉన్నాయి. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. భూమి లేని నిరుపేదలుగా ఉన్నటువంటి కౌలు రైతులైనా అదేవిధంగా వ్యవసాయ కార్మికులైనా వాళ్లకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఏమైతే ఇస్తారో వాటిని అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటు కళ్యాణ లక్ష్మికి సంబంధించినటువంటి డబ్బులు సంబంధించినటువంటి తులం బంగారం ఇస్తామని చెప్పాను. ఆ ప్రభుత్వం వాటి 1,00,000 రూపాయలు ఇచ్చి 1,00,000 రూపాయలు కాదు మేము తులం బంగారం ఇస్తామని చెప్పాను. దాని ఇంతవరకు అతిగతిలేదు సంబంధించింది. అదేవిధంగా ఇల్లు కడుపుకున్నటువంటి వాళ్ళకి అందరికీ కూడా 5,00,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఇట్లా విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దింపడమే లక్ష్యంగా పనిచేస్తామని శాతవాహన జేఏసీ వ్యవస్థాపక చైర్మన్ చెన్నమల్ల చైతన్య అన్నారు. కరీంనగర్లోని ప్రెస్ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. కొట్లాడి సాధించిన తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 10 ఏళ్ల కాలంలో సుభిక్షంగా ఉండేదని చైతన్య చెప్పారు. గురుకులాలలో జరుగుతున్న వరుస సంఘటనలపైన ఆవేదన వ్యక్తం చేశారు. ఆసిఫాబాద్ జిల్లా వాంకిడిలో శైలజ అనే అమ్మాయి మృతి చెందిందని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 52 మంది విద్యార్థులు చనిపోవడం బాధాకరమని అన్నారు. ఈ ఘటనలు మరవక ముందే కరీంనగర్ శర్మానగర్ బాలికల పాఠశాలలో 32 మంది విద్యార్థులు అస్వస్థతకు గురి కావడం దుర్మార్గమన్నారు. ఇన్ని ఘటనలు జరిగినా కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దునిద్రలో ఉందన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే దాడులకు సైతం వెనకాడబోమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ విద్యార్థి నాయకులు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడితే రాబోయే రోజులలో గద్దె దిగే విధంగా మేము పనిచేస్తామని చెప్పేసి మా శాతవాహన జేఏసీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆనాడు 11 గురుకులాలు ఉంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో దాదాపుగా 1000 గురుకులాలు నిర్మించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాలను ఎస్టాబ్లిష్ చేసి పేద విద్యార్థులందరూ చదువుకొని గురుకులాల్లో చదువుకున్న విద్యార్థులు ఎవరెస్ట్ శిఖరాన్ని ముద్దాడి ఆనాడు పేరెంట్స్ కూడా ఖచ్చితంగా మా యొక్క విద్యార్థులందరూ కూడా ఈ గురుకులాలు చదువుకోవాలని చెప్పేసి కంకణం కట్టిన రోజులు మనకు ఆ రోజుల్లో గుర్తొచ్చా ఉండే. ఇప్పుడు చూస్తే ఈ గురుకులాలలో ఫుడ్ పాయిజన్ తోటి చాలామంది అస్వస్థకు గురవుతున్నారు. దాదాపుగా చూసినట్లయితే ఎలుకలు తిరుగుతూ ఉన్నాయి, కుక్కలు తిరుగుతూ ఉన్నాయి, పందులు తిరుగుతూ ఉన్నాయి. మరి ఏం చేస్తూ ఉంది ఈ ప్రభుత్వం నాకు అర్థం కావట్లేదు. విద్యాశాఖ మంత్రిని ఇంతవరకు కేటాయించలేదు. కొత్త పుచ్చపోనికి పొద్దురు అన్నట్టు అన్ని శాఖలను దగ్గర పెట్టుకొని ఈ తెలంగాణ ప్రజలపైన, పేద ప్రజలపైన చాలా సవత్తల్లి ప్రేమ చూపిస్తూ ఉన్నాడు.
మరి ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నారు? అలాగే డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క గారు కూడా ఈ యొక్క గురుకులాలపైన ఎందుకు మరి కొంచెం కూడా చొరవ చూపలేకపోతా ఉన్నాడు? ఎన్నిసార్లు రాస్తారోకోలు చేసినా, ధర్నాలు చేసినా, దిష్టిబొమ్మ దహనం చేసినా కూడా మొద్దు నిద్ర విడవకుండా వ్యవహరిస్తున్నటువంటి ప్రభుత్వం ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం. ఈరోజు బడుగు బలహీన వర్గాలు గురుకులాల్లో చదువుకుంటూ ఉంటే పేద మధ్యతరగతి విద్యార్థులను విద్యకు దూరం చేసేటువంటి ధోరణి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉన్నది. ఈరోజు ఎమ్మెల్సీల పైన ఉన్నటువంటి దృష్టి, రాజకీయం పైన ఉన్నటువంటి దృష్టి విద్యార్థుల పైన ఎందుకు లేదని చెప్పేసి కూడా మా శాతవాహన యూనివర్సిటీ నుంచి విద్యార్థులు మేము ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిస్తూ ఉన్నాం. మీరు రానున్న రోజుల లోపల విద్యార్థుల పైన ఇటువంటి మళ్ళీ రిపీట్ అయితే రానున్న రోజుల లోపల ఈ కరీంనగర్ గడ్డ నుంచే మీ యొక్క మంత్రులని, ఎమ్మెల్యేని రోడ్ల మీద తిరగకుండా అడుగడుగున అడ్డుకుంటామని చెప్పేసి కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని శాతవాహన చేసి హెచ్చరిస్తూ ఉన్నది. కాబట్టి వెంటనే సిగ్గు తెచ్చుకొని మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని విద్యార్థుల ఆరోగ్యాన్ని కాపాడే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా కేంద్రంలో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ ముఖేష్ చంద్రకర్ దారుణ హత్యకు గురయ్యారు. ఈ నేపథ్యంలో కరీంనగర్లోని తెలంగాణ చౌక్లో టీయూడబ్ల్యూజే ఐజేయూ ఆధ్వర్యంలో జర్నలిస్టులు ఘనంగా నివాళులర్పించారు. కొవ్వొత్తులతో ప్రదర్శన చేపట్టారు. హత్యకు పాల్పడిన దుండగులను కఠినంగా శిక్షించాలని జిల్లా టీయూడబ్ల్యూజే అధ్యక్షులు గాండ్ల శ్రీనివాస్ అన్నారు. జర్నలిస్టులకు భద్రత కల్పించాలని, ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. మృతి చెందిన జర్నలిస్టు కుటుంబాన్ని తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టులపై దాడులు, హత్యలు నిరోధించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చట్టాలు తీసుకురావాలన్నారు. నిందితులను గుర్తించి కఠినంగా శిక్షించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా టీయూడబ్ల్యూజే ఐజేయూ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్, కోశాధికారి గాజుల వెంకట్, ఉపాధ్యక్షులు శైలేందర్ రెడ్డి, జాయింట్ సెక్రటరీలు పోలు సంపత్, రాష్ట్ర కమిటీ సభ్యులు మహేందర్, మారుతి స్వామి, కార్యవర్గ సభ్యులు జన్నారం శ్రీనివాస్, ఎండి రఫీ, రేండ్ల నరసింగం, సదానందం, జర్నలిస్టులు వెంకటేష్, సంపత్, సలీముద్దీన్, రవీందర్, వేణుగోపాల్ రావు, సతీష్, యాకయ్య, సలీం, అజీం, రాజశేఖర్, అనిల్, సుధీర్ పాల్గొన్నారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం బస్తర్ జిల్లా బీజాపూర్ ప్రాంతానికి చెందిన ముఖేష్ చంద్రకరు ఏదైతే ఒక రోడ్డు నిర్మాణంలో ఒక 120 కోట్ల అవినీతి జరిగిందని చెప్పి దాని మీద ఆయన ఒక ఇన్వెస్టిగేషన్ స్టోరీని ప్రచారం చేయడంతో అతనిపై కిరాతకంగా దాడి చేసి హతమార్చడం జరిగింది. మీడియా స్వేచ్ఛను హరించినట్లుగా ఉంది. కాబట్టి అంతకుని చంద్రకరు హత్య చేసినటువంటి అంతకులను కఠినంగా శిక్షించాలి. మీడియాపై దాడిని ఖండిస్తున్నాము. తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. జర్నలిస్టులకు తగినటువంటి భద్రతను కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రజాస్వామ్య వ్యవస్థలో పాత్రికేయ రంగం అనేది ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తుంది. ఫోర్త్ ఎస్టేట్ అన్నాము. ఆ ఫోర్త్ ఎస్టేట్కు సంబంధించినటువంటి జర్నలిస్టులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 10 సంవత్సరాల కాలంలో 1700 నుంచి 2000 మంది జర్నలిస్టులు హత్య గావించబడ్డారు. చాలా పాశవికంగా మన దేశంలో ఛత్తీస్గఢ్ రాష్ట్రం బస్తర్ ప్రాంతానికి చెందినటువంటి ముఖేష్ చంద్రకర్ ఒక జాతీయ మీడియా సంస్థకి ఫ్రీలాన్సర్గా పనిచేస్తున్నాడు. ఇటీవల కాలంలో ఆ ప్రాంతంలో అభివృద్ధి సంక్షేమ ఫలాలకు సంబంధించినటువంటి కథనాలు వెల్లడించారు. మావోయిస్టులను నుంచి కమాండర్ను కూడా గతంలో బీఎస్ఎఫ్ కమాండర్ను కూడా విడిపించినటువంటి దానిలో ఆయన ముఖ్య పాత్ర పోషించాడు. అనేక కుంభకోణాలు వెలుగుతీశారు. దీన్ని జీర్ణించుకోలేనటువంటి ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి కొంతమంది దుండగులు అత్యంత పాశవికంగా హత్య చేశారు. ఈ నెల 1వ తేదీన జనవరి 1వ తేదీన మిస్ అయ్యారు. ఆయన చాలా విచారించదగ్గ విషయం ఏంటంటే సెప్టిక్ ట్యాంకులో ఆయన మృతదేహం లభ్యమైంది. ఆయన గుండెను పెకిలించేశారు, కాలేయాన్ని 4 ముక్కలుగా చేశారని పోస్ట్ మార్టం నివేదిక చూస్తేనే అత్యంత భయానకంగా పాశవికంగా హతమార్చినటువంటి దుండగులని కఠినంగా శిక్షించాలి. అందులో ఉన్నటువంటి ఒక నిందితుడిని హైదరాబాద్లో అక్కడికి పోలీసులు వచ్చి అరెస్ట్ చేశారు. ఇలా 4గురిని జ్యుడిషియల్ రిమాండ్కి తరలించారు. వాళ్ళందరికీ ఉరి శిక్ష విధించాలి. మన దేశంలో జర్నలిస్టులకి రక్షణ చట్టాలు కఠినంగా అమలు చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. దీనికి జర్నలిస్ట్ సంఘాలన్నీ కూడా మరి ఖండిస్తున్నాం, తీవ్రంగా ఖండిస్తున్నాం. జర్నలిస్టులు ఎక్కడైతే అవినీతి అక్రమాలను వెలికి తీస్తున్నారో అక్కడ దాడులు జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా అనేకమైన ప్రాంతాల్లో కూడా దాడులు జరిగాయి. అందులో భాగంగానే ఛత్తీస్గఢ్లో సంబంధించిన ముఖేష్ చంద్రకర్ని కూడా అత్యంత
దారుణంగా కూడా చంపివేయడం అయితే జరిగింది. ఎవరైతే దాడి చేశారో చంపివేయబడ్డారో వారిపైన ఖచ్చితంగా ఉరిశిక్ష వేయాలి. అంటే నామాత్రం చర్యలు తీసుకుంటే ఖచ్చితంగా వారికి ఉరిశిక్షలను డిమాండ్ చేస్తున్నాము. అంతేకాకుండా ఎక్కడైతే దాడులు జరుగుతాయో వారిపైన క్రిమినల్ కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకొని అంతేకాకుండా ప్రత్యేకమైన చట్టాలు తీసుకోవాలి. చాలా ప్రాంతాల్లో ఎవరైతే అవినీతికి వ్యతిరేకంగానే అక్రమాలకు వ్యతిరేకంగా వార్తలు రాస్తే వారిపైన చాలా దాడులు జరుగుతున్నాయి, చంపివేయడం అయితే జరుగుతుంది. కాబట్టి ఇటు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకొని జర్నలిస్టులపైన దాడులు జరగకుండా ప్రత్యేకమైన చట్టాన్ని తీసుకొని చెప్పేసి TUWJ డిమాండ్ చేస్తుంది. ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు పలువురు దాతలు సాయం చేస్తున్నారు. నగరంలోని శ్రీనగర్ కాలనీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఎన్ఆర్ఐ నరహరి సాకేత్ రెడ్డి విద్యార్థులకు టై బెల్టులను పంపిణీ చేశారు. పాఠశాలలో చదువుతున్న 150 మంది విద్యార్థులకు సుమారు 7,000 రూపాయల విలువైన వస్తువులను అందించారు. విద్యార్థులందరూ చాలా చక్కగా చదువుకొని ఉన్నత స్థానంలో నిలవాలని ఆకాంక్షించారు. స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పాఠశాలకు సాయం చేయడం అభినందనీయమని ప్రధాన ఉపాధ్యాయులు సత్యనారాయణ రెడ్డి అన్నారు. భవిష్యత్తులో ప్రభుత్వ పాఠశాలలకు ఇలాంటి మరెన్నో సేవా కార్యక్రమాలు చేపట్టి చేయూతనందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు నరహరి సత్యనారాయణ రెడ్డి, ఉపాధ్యాయులు రమణయ్య, అభిషేక్, ఫిరోజ్, మంజుల, నజ్మా విద్యార్థులు పాల్గొన్నారు. వాసవి వాగ్దేవి వనితా క్లబ్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు కరీంనగర్లో ఘనంగా నిర్వహించారు. నగరంలోని భగత్ నగర్ శివాలయం సమీపంలో ముగ్గుల పోటీలు జరిగాయి. మొదట వాసవి మాత చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. ఇంటర్నేషనల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఆవునూరి శివలీల, ఎన్ఆర్ఐ క్లబ్ చైర్పర్సన్, ఇంటర్నేషనల్ డైరెక్టర్ మల్లిపుల్ జంధ్యం మాధవి, క్లబ్ జోన్ చైర్పర్సన్ మాడిశెట్టి ఉమాదేవి విశిష్ట అతిథులుగా హాజరయ్యారు. ఈ పోటీలలో దాదాపు 20 మంది పాల్గొని రంగురంగుల ముగ్గులు వేశారు. అనంతరం విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. అలాగే చిన్నపిల్లలకు భోగి పండ్లు పోసి భోగి మంటలు వేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు రాచకొండ రూపశ్రీ, రాజమణి, ట్రెజరర్ గంప హరిణి, క్లబ్ పూర్వ ట్రెజరర్ రాగి అనిత, ఉపాధ్యక్షులు కేశెట్టి విశాల, కటకం లావణ్య, సంయుక్త కార్యదర్శులు నర్మదా మాధవి, ఇతర క్లబ్ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను చెల్లించకపోవడాన్ని తప్పుపట్టారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఈ మేరకు ఆయన సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. విద్యా వైద్యం విషయంలో కాంగ్రెస్ తీరు కోట్లాది మంది ప్రజలను ఆందోళనకు గురిచేస్తోందన్నారు. ఒకవైపు ఆరోగ్యశ్రీ పరిమితిని 10 లక్షలకు పెంచినట్టు ప్రకటించి మరోవైపు బిల్లులే చెల్లించకపోవడం సమంజసం కాదన్నారు. మీ ఏడాది పాలన నిర్వాకం వల్ల 1000 కోట్లకు పైగా ఆరోగ్యశ్రీ బకాయిలు పేరుకుపోయాయని, దీంతో సరైన వైద్యం అందక పేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. ఏండ్ల తరబడి ఫీజు రియంబర్స్మెంట్ విడుదల కాక కాలేజీలు మూతపడే పరిస్థితి నెలకొందన్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి ఆరోగ్యశ్రీ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు బండి సంజయ్. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్, సరసిజా.